ధన్వంతరాయ నమః. నేను డాక్టర్ చెల్లిమల శ్రీనివాసరావు, సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్, సర్దార్ పటేల్ నగర్, కూకట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మగవాళ్ళకి సంబంధించి ఒక టాపిక్, అదే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని చెప్తాను. దాని గురించి డిస్కస్ చేద్దాము. ఇది కూడా ఎందుకు చెప్పాలి అంటే, మరి చూస్తుంటాము మగవాళ్ళల్లో ఎంత ఓపెన్గా ఉన్నా కొన్ని ఈ సెక్షువల్ గురించి వచ్చినప్పుడు ఏంటంటే చాలా మొహమాట పడిపోయి, బాధపడిపోయి, భయపడిపోతారు. అంటే ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సెక్షువల్ అనేసరికి చాలా ఇబ్బందిగా ఎవరితో డిస్కస్ చేయరు. అట్లీస్ట్ డాక్టర్స్తో కూడా ఓపెన్ అప్ అవ్వరు. సో వాళ్ళ గురించి, అండ్ దీనివల్ల ఇబ్బంది ఏంటంటే తెలియకుండా అనవసరమైన నాలెడ్జ్ని గెయిన్ చేసి తెలియకుండా వేరే కౌంటర్ ద మెడిసిన్స్ తీసుకొని ఇంకా హెల్త్ ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నారు. కాబట్టి దీని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, దాంతోపాటు ప్రీమెచ్యూర్ ఎజెక్షన్ అంటే శీఘ్రస్ఖలనం అంటాం. దీని గురించి మాట్లాడదాం. అయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఏంటి అంటే, ఎవరైతే మగవాడు మ్యారేజ్ అయిన తర్వాత అంటే సెక్షువల్లీ పెన్నిస్ అనేది ఎజాక్యులేట్ సరైన టైంలో ఎజాక్యులేట్ చేసి తను తృప్తిపడుతూ తన పార్ట్నర్ని కూడా తృప్తిపరిచేదాన్నే మనము సెక్షువల్ ప్లెజర్ అంటాం. అది సరిగ్గా జరగనప్పుడే అది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే పెనైల్ రీజన్లో రక్త ప్రసరణ సరిగ్గా ఉండి అది ఎరెక్ట్ అవ్వాలి. ఎరెక్ట్ అవ్వగలిగితే దాన్ని మనము నార్మల్గా అంటాం. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే దానివల్ల ఎరెక్షన్ అనేది ప్రాపర్గా జరగక పేషెంట్ చాలా సైకలాజికల్గా డిప్రెస్ అవుతూ ఉంటాడు. అంటే నేను సెక్షువల్గా పనికిరానా. కొన్నిసార్లు మాకు మ్యారేజ్కి ముందు వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, సార్ ఇట్లా మ్యారేజ్ అనుకుంటున్నాం, కాకపోతే నాకు భయం ఉంది అనేది చాలా కామన్గా వింటుంటాం. అలానే మ్యారీడ్ వాళ్ళల్లో కూడా చాలా ఇతరత్ర ప్రాబ్లం వల్ల సడన్గా అయ్యిందండి అని వింటుంటాం. అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటంటే, ఇది మోస్ట్లీ న్యూరోజెనిక్ అంటాం. అంటే న్యూరలాజికల్ ప్రాబ్లం అని దీన్ని కన్సిడర్ చేస్తాము. అంటే న్యూరలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఎప్పుడైనా వెన్నుపూసలో దెబ్బ తగలడం వల్ల కానివ్వండి, లేకపోతే వెన్నుపూస మీద ప్రెషర్ అంటే బరువులు ఎత్తడం కానీ, అలా అధిక బరువు ఉన్న వాళ్ళు, వీటి వల్ల ఏమన్నా హిస్టరీ ఉన్నప్పుడు ఒక టెంపరీ పీరియడ్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. వీళ్ళకి కాకుండా కొంతమందిలో ఏంటంటే ఏదైనా ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ ఉండి వేరే మెడిసిన్స్ తీసుకుంటే అవి కూడా టెంపరీగా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కారణమవుతుంది. ఇంకొంతమందిలో ఏంటి అంటే చాలా మటుకు మీరు చూస్తే ఏంటంటే ఇవి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆ నరాల మీద ఒత్తిడి వల్ల అనేది చూసుకుంటే డయాబెటిక్ వాళ్ళల్లో, అంటే ఒక 3 to 4 years or 5 years కన్నా ఎక్కువ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో డయాబెటిక్ నరాలన్నీ కూడా కొంచెం వీక్ అవ్వటం ఎట్లా చూస్తామో, అలానే పుడెండల్ నర్వ్ అంటే పెన్నిస్కి వెళ్ళే నర్వ్ కూడా, అది కూడా ఒక నరమే కాబట్టి అది కూడా వీక్ అయ్యి వాళ్ళకు కూడా ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చూస్తుంటాం. ఇది ఒక పార్ట్. అయితే ఇంకోటి ఏంటంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. అంటే డాక్టర్ ఎరెక్షన్ బాగానే అవుతుంది, కానీ ఎప్పుడైతే పెనిట్రేట్ అంటే యాక్చువల్ యాక్ట్కి వెళ్ళేసరికి తొందరగా లీక్ అవుతుంది అంటారు. అయితే ఈ రెండింటికి మనము చెక్ పెట్టేది ఏంటంటే, దీన్ని కంగారు పడిపోయి ఏదో బాధపడిపోయి చాలా స్ట్రాంగ్ మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ కొన్నిసార్లు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సైకలాజికల్ వల్ల కూడా ఉంటుంది. ఆ మాట ఎందుకు చెప్పానంటే, మీరు చూస్తే చాలా టీనేజ్ వాళ్ళల్లో కూడా డాక్టర్ గారు మాకు ఈ ప్రాబ్లం ఉంది అంటారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఒకటి ఏంటంటే, జనరల్గా మేల్ ఫేజ్లో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది కామన్గా వాళ్ళ టీనేజ్ నుంచి 70 years క్రాస్లో ఏదో ఒక టైంలో చూస్తుంటారు. అయితే ఇక్కడ కంగారు అనేది ఎక్కడ వస్తుందంటే, మనం ఎప్పుడైతే మ్యారేజ్ కాకుండా గర్ల్ ఫ్రెండ్తో బయట వాళ్ళతో కలిసినప్పుడు ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, ఒక భయం ఉంటుంది. అంటే అది సోషల్గా యాక్సెప్టబుల్ కాదు కాబట్టి ఎప్పుడైతే సెక్షువల్ యాక్టివిటీకి వెళ్ళినప్పుడు ఎవరైనా చూస్తారో, ఎవరైనా తెలుస్తారో భయపడేసి కొన్నిసార్లు తొందరగా ఎజాక్యులేట్ అవ్వటము, కొన్నిసార్లు భయంతో ఎరెక్ట్ కూడా అవ్వకపోవడం జరుగుతుంది. దాన్ని మైండ్లో ట్యూన్ చేసుకొని నెక్స్ట్ టైంకి, లాస్ట్ టైం నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, తను కూడా డిస్సాటిస్ఫాక్స్ అయ్యింది అని చెప్పి అది మైండ్లో ఒక సైకలాజికల్గా ట్యూన్ చేసుకొని చాలామంది ఉంటారు. అంటే లాస్ట్ టైం అవ్వలేదు కదా అని చెప్పి మళ్ళీ అది మన మైండ్కి పెనైల్ రీజన్కి చాలా కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే మైండ్ ఇచ్చే సిగ్నల్స్ వల్లే పెనైల్ రీజన్లో ఎరెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అలానే ఈ ట్యూనింగ్ వల్ల కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో వీళ్ళకి మోస్ట్లీ ఏంటంటే ఆ ఏజ్లో, అంటే టీనేజ్లో బాడీ ఎంత ప్రాబ్లం క్రియేట్ చేయదు. అది ఓన్లీ సైకలాజికల్గా ఉంటుంది. వాళ్ళకి సరైన ధైర్యం ఇచ్చి వాళ్ళకి సరైన పోషకాహారాలు ఉన్న ఫుడ్ని, అలానే ఈ పోర్నోగ్రఫీ కానీ బిఫోర్ మ్యారేజ్ ఈ ఇల్లిసిట్ కానివ్వండి, ఇలాంటి వాటి నుంచి దూరంగా పెట్టగలిగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ లైఫ్ టైం సెక్షువల్గా కూడా హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. కమింగ్ టు దట్, అలానే ఫ్యామిలీ వాళ్ళకంటే మ్యారేజ్ అయిన వాళ్ళల్లో కూడా ఈ మెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉండి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటే ఏంటంటే, నేను చెప్పినట్టు నరం వీక్ అయినప్పుడు వెళ్ళే నర్వ్స్ని స్ట్రెంథనింగ్ కోసం అలా చూసుకుంటే ఏంటంటే, ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు చెప్పబడాయి. ఇట్లా కపికచ్చు కానివ్వండి, విదారికంద, అశ్వగంధ, శతావరి, ఇలాంటివి ఏవైతే వృషాన్ని అంటే బాడీలో వాజీకరణాన్ని, రసాయనాన్ని ఇచ్చే ద్రవ్యాలు అన్నమాట ఇవి.
అంటే ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్రం. ఈ సప్త ధాతువుల కలయికే బాడీలో మన స్ట్రెంత్ అంటాం. సో, ప్రతి ధాతువుని మీరు ఓపికగా అంటే మన ఆయుర్వేదంలో ఎలా అంటే ఏదో ఇవ్వగానే ఆ రోజుకి ఆ రోజు ఎరెక్ట్ అయిపోయి పనిచేసేవి ఉండవు. దాన్ని కారణాన్ని తెలుసుకొని అసలు లైఫ్ టైమ్ మెడిసిన్స్ లేకుండా నేచురల్‌గా, నార్మల్‌గా జరగడానికి ఏం చేయాలో ఆ టైం వరకే ఔషధాలు ఇస్తాం. వాటిలలో నేను చెప్పిన ఈ ఔషధాలతో పాటు సరైన టైంకి ఫుడ్ తీసుకుంటూ మానసికంగా స్ట్రెస్ లేకుండా ఉండి ఆల్కహాల్ నుంచి కానీ, స్మోకింగ్ కానీ వీటి నుంచి అవాయిడ్ చేసుకోగలిగితే తప్పకుండా వీళ్ళలో మంచి గుణం కనబడుతుంది. అయితే వీళ్ళకి మేము సజెస్ట్ చేసేది ఏంటి? ఆయుర్వేదంలో ఒకవేళ సరే డాక్టర్ మీరు ఇవన్నీ చెప్పినా కానీ మాకు తెలియకుండా యాంగ్జైటీ వల్ల వచ్చేస్తుంది, ఇబ్బందులున్నాయి అన్నప్పుడు దానికి సరైన చికిత్స ఉంటాయి. కొన్ని ఔషధాలని మందులు పాలల్లో కలిపి అవసరం అనుకుంటే బస్తీక్రియ చేయటము, లేకపోతే తాగడానికి ఇవ్వటము, కషాయాల్లాగా చేసి వీటిని సరైన ఓపికగా ఉంటే 3-6 మంత్స్‌లో తప్పకుండా దీన్ని మనం నార్మల్ చేయగలుగుతాం. అయితే ఇవి కాకుండా కొంతమంది భయపడుతున్నట్టు మ్యారేజ్‌కి వెళ్ళాలా అంటే ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది ఈజీగా ట్రీట్ అవుతుంది. బట్ వీళ్ళకి మేము సజెస్ట్ చేసేదంటే అసలు వీర్య కణాలు ఎంతున్నాయి అనేది టెస్ట్ చేసుకున్న తర్వాత టెస్టోస్టిరోన్ ఎంతుందనేది ఎలా ఉందని చెక్ చేసుకుంటే వాళ్ళు మ్యారేజ్‌కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే వాటిలో ఏమన్నా అప్స్ అండ్ డౌన్స్ ఉంటే అది మందులతో ట్రీట్మెంట్ చేయగలిగితే సరైన టైంలో సరిగ్గా క్లియర్ అవుతుంది. సో, వీటి గురించి అనవసరమైన కంగారు పడిపోయి తెలిసి తెలియని మందులు మాత్రం వాడకండి. ప్రాపర్‌గా ఆయుర్వేదిక్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాతనే ఇవి వాడాలి. ఇంకోటేంటంటే ఈ ఔషధాల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. బాడీకి ఎటువంటి హాని జరగదు. బట్ అట్ ద సేమ్ టైమ్ సరిగ్గా ఇచ్చిన మోతాదు, దానికి అనుపానము, దాని ప్రకారం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోగలిగితే దానికి గుణం ఉంటుంది. సో, అందుకే తప్పకుండా ఆయుర్వేద వైద్యుడిని కలిసి దీని గురించి తెలుసుకోండి. మీకు దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే నా ఆన్‌లైన్ కన్సల్టేషన్ కూడా చేయొచ్చు. నా నంబర్ 7658909501. నా క్లినిక్స్‌లో కూడా కలవచ్చు. థాంక్ యూ.